మొన్న ఖమ్మంలో విద్యా సంస్థల చేత ప్రైవేట్ విద్యా సంస్థల చేత సేవ్ గాజా అని అంటూ ర్యాలీ తీయడమే కాకుండా ఖమ్మంలోని కొన్ని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఖురాన్ బోధించడం కావచ్చు లేదా ఇతరత్ర మత బోధనలకు సంబంధించిన అంశాలను తీసుకురావడం అనే సంఘటనలపై మనం మాట్లాడడానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు రావడం జరిగింది. ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి రాజు ఇప్పుడు మన ముందున్నారు. వీరితో మాట్లాడి అసలు మనము అన్నగారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మైనారిటీ పాఠశాల అనేది ప్రభుత్వము మైనారిటీ యొక్క విద్యార్థుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో కూడా కొంత సమాచారం వస్తూ ఉంది, వార్తలు వస్తూ ఉన్నాయి. మైనారిటీ గురుకులాల పేరిట మత బోధనలు చేయొచ్చు, మత బోధనలు చేస్తున్నారనే కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. దీన్ని మీరు ఎలా చూస్తూ ఉన్నారు? అసలు మత బోధనలు చేయవచ్చా? ఇలాంటి సంఘటనలు మీరు ఎలా చూస్తూ ఉంటారు? అసలు ప్రభుత్వం కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తుందా? మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఏ ఒక్క విద్యా సంస్థలలో కూడా మత ప్రచారాలు చేయొద్దు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 28 క్లాస్ 1 ప్రకారం మీరు ఏ విద్యా సంస్థలైనా కూడా ప్రభుత్వం చేత నియమించబడ్డ విద్యా సంస్థలు అంటే మైనార్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఇలా అనేక గురుకులాలు ఉంటాయి మనకు. ఏ గురుకులాల్లో కూడా మీరు మైనార్టీ వాళ్ళకు పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తాం. కాకపోతే అంటే ప్రభుత్వం మొత్తం పైసలు ఇచ్చి ప్రభుత్వమే చూసుకునే గురుకులాలల్లో విద్యను బోధించాలే తప్ప అక్కడున్న ఉపాధ్యాయులు కావచ్చు, అక్కడున్న వేరే వాళ్ళు కావచ్చు, ఇలాంటి మత బోధనలు చేయొద్దనేది ఆర్టికల్ 28 క్లాస్ 1 ప్రకారం ఉంది. ఆర్టికల్ 28 క్లాస్ 3 ప్రకారం కూడా ఏదైతే ఇప్పటిదాకా చెప్పినట్టు ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా కొన్ని ఈరోజు మైనార్టీ విద్యా సంస్థలు పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినాయి. కానీ ఏంటిదంటే వీటి లోపల కూడా మత ప్రచారాలు ఎక్కడ కూడా చేసుకోవచ్చు అనేది ఏ ఒక్క జీవో లేదు, ఏ ఒక్క క్లాస్ లేదు. అసలు 29:30 యొక్క ఆర్టికల్ 29:30 కూడా ఏం చెప్పుదంటే మీకు పెట్టుకోవడానికి వెసులుబాటు కల్పించడం. కానీ ఈ యొక్క మైనార్టీ గురుకులాలంటే ఓన్లీ ముస్లింలే ఉండరు, ఓన్లీ ఖురానే బోధించే అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 15 నుండి 20% మంది హిందువులు ఉంటారు, అందులో సిక్కులు ఉంటారు, జైనులు ఉంటారు, బౌద్ధులు ఉంటారు, ఇలా అనేక మతస్థులు ఉంటారు. ఈరోజు ఏంటిదంటే విద్యా సంస్థలలో విద్యను బోధించాలి. ఈరోజు ఒక విద్యార్థికి విద్యను బోధిద్దామా, మతాన్ని బోధిద్దామా అంటే ఇక్కడున్న విద్యా సంస్థలు ఈరోజు ఇక్కడ మనం ఖమ్మంలో ఒక ఎగ్జాంపుల్ చూసినాం. మైనార్టీ గురుకుల విద్యా సంస్థలలో డైరెక్ట్ ఖురాన్ గ్రంథాన్ని చదివిస్తున్నారట. అంటే ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఒక విద్యార్థికి ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఒక విద్యార్థికి అవసరం లేనప్పుడు, ఒక విద్యార్థి గౌరవించినప్పుడు, ఒక విద్యార్థిని నీ మతం మీద గౌరవించినప్పుడు నువ్వు ఏ విధంగా విద్యార్థిని ఒత్తిడి గురి చేసి ఒక విద్యార్థిని ఒత్తిడి గురి చేసి నువ్వు ఖురాన్ చదవాలి, నువ్వు ఈరోజు ఈ యొక్క డ్రెస్ యూనిఫామ్ వేసుకొని రావాలి, ఈరోజు శుక్రవారం ప్రార్థన చేయాలి, లేకపోతే ఏంటంటే నువ్వు ఈరోజు ఆ యొక్క వాళ్ళ వేషధారణ ఏ విధంగా అయితే ధరిస్తారో నువ్వు కూడా ఆ విధంగానే ధరించి ఈరోజు మీరు పాఠశాలకు రావాలనేది ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఒకటే అడుగుతున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ గురుకులాల సెక్రటరీ సైఫుల్లా అనే వ్యక్తి, ఈయన నిజంగా ఒక ముస్లిం జాతికి చెందిన వ్యక్తి, ముస్లిం మతానికి చెందిన వ్యక్తి. ఈ యొక్క ముస్లిం మతానికి చెందిన వ్యక్తి ఏం చేస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీ అందరం కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ కావాలి, మా విద్యా సంస్థలలో కూడా మీ ముస్లింని బోధించాలనే తత్వంతో ముందుకు పోతుంది. కానీ ఈరోజు ప్రభుత్వం చెప్తుంది, ప్రభుత్వం కావచ్చు, ఇక్కడున్న న్యాయస్థానాలు కావచ్చు, ఇక్కడున్న ఆర్టికల్స్ కావచ్చు, ఏం చెప్తున్నాయంటే మైనార్టీ గురుకులలో కూడా ఎక్కడ కూడా మతాన్ని బోధించదని చెప్తున్నాయి. మరి యొక్క ప్రభుత్వం చేత నియమించబడ్డ యొక్క గురుకులాల సెక్రటరీ ఎవరైతే మైనార్టీ గురుకులాల సెక్రటరీ సైఫుల్లా ఉన్నాడో ఆయన నిజంగా మతాన్ని కావచ్చు, ఖురాన్ని కావచ్చు డైరెక్ట్ మీరు చదవాలి, చదవకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తాం, మీరు యొక్క మైనార్టీ గురుకుల మన పాఠశాల ఇది అనుమతించాలి అని ఆయన చేస్తుండు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఒకటే అడుగుతున్నాం. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులు ఈరోజు తినడానికి తిండి, ఈరోజు ఉండడానికి విద్య దొరుకుతుందని గురుకులాలలో చదివితే ఈరోజు మైనార్టీ విద్యార్థులకు ఎవరైతే ఈరోజు వేరే మతస్థులను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ విధంగా ఈరోజు ఖురాన్ చదివించడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, న్యాయస్థాన నిబంధనలకు విరుద్ధంగా, ఆర్టికల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క సైఫుల్లా అనే మైనార్టీ గురుకులాల సెక్రటరీ ఈ విధంగా చేయడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా రేవంత్ రెడ్డి గారు విద్యా సంస్థలలో విద్య బోధించానా, మతాన్ని బోధించానా? ఒక్కసారి మీరు క్లుప్తంగా చెప్పాలి. మొన్న ఎస్సీ గురుకులాల సెక్రటరీ ఏమో పిల్లలు మొత్తం వాళ్ళ వాషింగ్ రూమ్ వాళ్ళే కడుక్కోవాలని చెప్తారు. ఈ గురుకులాల సెక్రటరీ, మైనార్టీ గురుకులాల సెక్రటరీ ఏమో ఈరోజు మతాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ఖురాన్ చదవాలని చెప్తారు. ఈరోజు యొక్క భారతదేశంలో స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం మనందరూ కూడా జీవించే హక్కు ఉంది, మనకి ఏది మన నచ్చితే చేసుకునే హక్కు ఉంది. కానీ విద్యా సంస్థలు అలాంటి ఎక్కడ కూడా
కూడా నోరిపోయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇలాంటి మైనారిటీ సంస్థల్లో వారికి సంబంధించిన అంటే ముస్లిం మైనారిటీ స్కూల్స్ కాబట్టి వాళ్ళకు మతానికి సంబంధించిన మత గ్రంథాన్ని చదివించాలని వాళ్ళు చూస్తారు. అటువంటి సందర్భంలో ఇటు క్రిస్టియన్ మైనారిటీ కాలేజీలు కూడా ఉన్నాయి, క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలు కూడా ఉంటాయి. హిందువులకు సంబంధించిన పాఠశాల లేకున్నప్పటికీ రాజ్యాంగ పరంగా అంటే మామూలుగా వీళ్ళు కూడా హిందువుకు సంబంధించిన వాళ్ళు కూడా మరి ఇట్లాంటి సందర్భాల్లో భగవద్గీతను బోధించే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి ఇది సెక్యులర్ రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకమే కదా. మరి అనేక రకాల ఇట్లాంటి తట్టుడు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే శక్తి ఎవరికి ఉంటుంది, ఎలా ఉంటుంది, దీని పరిస్థితి విపరీత ధోరణులకు దారితీసే అవకాశం ఉందని నేను అంటున్నాను. దాని మీద మీ స్పందన ఏమంటారు? ముమ్మాటికి విద్యా సంస్థలు ఉన్నాయి విద్యను బోధించడానికి, ఏ ఒక్క మతాన్ని బోధించడానికి. విద్యా సంస్థల్లో మత గురువును తీసుకొచ్చి ఈరోజు పాఠశాలలో మైనార్టీ పాఠశాలలో కావచ్చు, క్రిస్టియన్ పాఠశాలలో కావచ్చు, లేకపోతే మిషనరీలో కావచ్చు, వాళ్ళతోటి బోధనలను ఫాదర్లను తీసుకొచ్చి మత గురువులను తీసుకొచ్చి ముస్లిం మత గురువులను తీసుకొచ్చి ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఇలా అనేక ఏదైనా కూడా అందరూ చేస్తారు కదా. అదే అందరూ చేస్తే అంత లొల్లు తయారైతాయి కదా, మళ్ళీ గొడవలే కదా. మేము ఏమంటున్నాం అంటే విద్యార్థులమైన మేము చదువుకోవడానికి వస్తున్నాం, మాకు చదువు ఇంపార్టెంట్. ఈరోజు మీరు విద్యా సంస్థల్లో మాకు ఏ సారు ఏ పాఠం చెప్పడాయినా ఏ కులమో తెలియదు, ఏ మతమో తెలియదు, ఏ వర్గమో తెలియదు. అలాంటి అయినా ఈరోజు మా ముంగడికి వచ్చి మీరు మతం పేరు మీద కావచ్చు, కులం పేరు మీద కావచ్చు, విద్యార్థిని కావచ్చు, విద్యార్థులను కూడా కావచ్చు, ఉపాధ్యాయుని కావచ్చు డివైడ్ చేసే భావనతోటి ఒక ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాల చేత ఎన్నుకోబడ్డ ఈరోజు ఇక్కడ ఉన్న గురుకులాల సెక్రటరీ కావచ్చు, వీళ్ళు ఈ విధంగా చేస్తారు. నేను నిజంగా అడుగుతున్నా, ఈ యొక్క సైఫుల్లో చదువుకునేటప్పుడు ఇలా గురువు ఏ కులం అని తెలిసిందా? ఇలా గురువు ఏ మతం అని తెలిసిందా? మరి ఈనాడు మత గ్రంథమైన ఖురాన్ ఎందుకు చదివిస్తాడు అంటే ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ గురుకులాలు ఈరోజు మతాన్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్నాయా? విద్యా సంస్థలను పక్కా పెడదామా? విద్యార్థులు విద్య చదువుకోవద్దా అంటే ఈరోజు ఒక మైనార్టీ గురుకులాలో చదివినా కూడా, లేకపోతే క్రిస్టియన్ మిషనరీలో చదివినా కూడా మీకు విద్య అవసరం లేదు, మీకు మతాన్నే బోధిస్తామని చెప్పే లట్టు ఈ యొక్క ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడున్న మైనార్టీ గురుకులాల సెక్రటరీ సైఫుల్లా గారు చేస్తారు. మేము ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఇలా మతాన్ని వెంబడబెట్టుకొని ఒక విద్యా సంస్థల్లో ఈరోజు మతపరమైన ఈరోజు భాషలు కావచ్చు, ఖురాన్ గ్రంథాలు కావచ్చు, మన విభిన్న ఈరోజు సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళని నేర్పడం కరెక్ట్ కాదు. విద్యా సంస్థలు ఉన్నాయి విద్యను బోధించడానికే, మతాన్ని బోధించడం కాదని చెప్తున్నా. ఇప్పటికైనా సైఫుల్లాను వెంటనే విధుల నుండి తొలగించాలి. వెంటనే యొక్క విద్యార్థులు విద్యాలయాలకు రావాలంటే ఈ యొక్క మత సంబంధమైన విషయాలను కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, ఇలాంటి దూరం చేయాలి. విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు ఉన్నారు, విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి ఉన్నారు. కానీ ఈ మధ్యలో మతం అనే దాన్ని తీసుకురావద్దు విద్యాలయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడ్డ ఈరోజు సైఫుల్లా కూడా ఒకటే చెప్తున్నా, నిజంగా సైఫుల్లా గారు నిజంగా మీకు మీ మతం మీద గౌరవం ఉంటే ఈరోజు ఒక పాఠశాల నుండి బయటికి పోయిన తర్వాత దాన్ని ఎంకరేజ్ చేసుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి. మీరు బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, బయటకు వచ్చేసుకోండి. కానీ విశ్వవిద్యాలయాలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, మీరు ఒక విద్యార్థిని కావచ్చు, విద్యార్థిని బలవంతంగా ఈ విధంగా నేర్పడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఈరోజు హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, అందులో జైన్లు ఉంటారు, సిక్కులు ఉంటారు, క్రిస్టియన్స్ అనేక మతాల వారు మైనార్టీ స్కూళ్ళలో ఉంటారు. కానీ మరి ఒకటే మతాన్ని ఏ విధంగా వాళ్ళను దుయ్యిపోతారు? కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, వెంటనే సైఫుల్లాను ఈరోజు విధుల నుండి తొలగించాలి. ఎవరైతే ఒక మతం నుండి మతాల వారిగా ఈరోజు పాఠశాలను కావచ్చు, మైనార్టీ గురుకులాలను కావచ్చు, మత ప్రాతిపదికగా చేసుకొని నడుపుతున్న యొక్క మైనార్టీ గురుకుల సెక్రటరీ సైఫుల్లాను వెంటనే తొలగించాలి. వెంటనే ఇంకోటి మీరు ఇదాకా అడిగారు, ఏదైతే ఈరోజు సేవ్ కాజ్ అనే ఇష్యూ, భారతదేశంలో ఉంటూ భారతదేశం తిండి తినుకుంటూ భారతదేశంలో బతుకుతూ ఇదే ఖమ్మంలో మొన్న ఈ పాఠశాలలన్నీ దాదాపు ఒక 10 పాఠశాలలు కావచ్చు, వాళ్ళందరూ కూడా హార్వెస్ట్ అనే ఒక స్కూలు మేనేజ్మెంట్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా సమాచారం ఉంది. మొత్తం 10 పాఠశాలల విద్యార్థులందరితోటి సేవ్ గాజా పేరుతోటి ఖమ్మంలో ర్యాలీ తీసినట్లుగా ఉన్నది. దీని మీద మీరు ఏబీపీ స్టాండ్ ఏమున్నది? ఏబీపీ ఖమ్మం జిల్లాకు కూడా పోయి ఆ యొక్క హార్వెస్ట్ ఏదైతే స్కూల్ ఉందో, ఏదైతే ఒక ఆగస్టు 7 తారీఖు పెద్ద ఎత్తున 10 ప్రైవేట్ పాఠశాలలు కలిపి సేవ్ గాజా ఆగస్టు 7 తారీఖున చేయడం జరిగింది. ఆనాడే అక్కడికి పోయి మా యొక్క రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు గారు అక్కడికి పోయి ఆ రోజు అక్కడ ఉన్న డీయూను కావచ్చు, లేకపోతే కలెక్టర్ను కావచ్చు కలిసి ఈ విధంగా ఈరోజు భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో తిండి తినుకుంటూ, భారతదేశంలో గాలి పీలుస్తూ, ఒళ్ళు పరుచుకుంటూ ఈ యొక్క భారతదేశానికి ఆపోయేట్టుగా, దేశ సంస్కృతికి ఆపోయేట్టుగా, భారత్ మాతాన్ని కించపరుచుకుంటూ ఈ విధంగా ఈరోజు మీరు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? సేవ్ గాజా అనే ఈరోజు ర్యాలీలో భారతదేశాన్ని తిట్టుకుంటూ జాయిన్ ఒక సేవ్ గాజా ర్యాలీ, భారత్ మాతాన్ని తిట్టుకుంటూ జాయిన్ అయ్యి, దేశాన్ని మన అవమానపరిచే స్థితిలో తిట్టుకుంటూ జాయిన్ అయ్యి, మరి ఇలాంటి వాటికి ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు? వెంటనే మేము ఒకటి చెప్తున్నా, ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలైనా గవర్నమెంట్ విద్యా సంస్థలైనా అసలు ఈ రోజు యొక్క మత ప్రాధికారంగా చూసి
ఈ విధంగా ఎందుకు చేయాలి? ఈరోజు భారతదేశంలో ఉంటున్నాం, మన మాతను ఏ విధంగా గౌరవిస్తాం, తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో భారతదేశంలో వండుకుంటా మన యొక్క జాతీయ పథకాన్ని కావచ్చు, జాతీయ సంస్కృతిని కావచ్చు, సాంప్రదాయాన్ని కావచ్చు, దేశాన్ని ఆ విధంగా గౌరవించేది పక్కకు పెట్టి ఈరోజు సేవ్ గాజా ఇష్యూ మీద ఈరోజు భారతదేశంలోనే ఈరోజు ఆపోజిట్గా తయారయ్యే వ్యక్తుల్ని వెంటనే శిక్షించాలి, వెంటనే యొక్క విద్యా సంస్థల్ని వెంటనే ఈరోజు నిలిపివేయాలని డిఓ గారిని కూడా అక్కడ కలవడం జరిగిందన్న. అంటే ఇప్పుడు ఈ సేవ్ గాజా పేరుతో జరిగిన ర్యాలీలో వెనుక ఈ ర్యాలీ నిర్వహించడానికి కొన్ని అంటే మీ అనుమానాల ప్రకారంగా, కొంతమంది అనుమానాల ప్రకారంగా తీవ్రవాద శక్తులు కూడా ఉన్నాయి అనే ఆరోపణలు వస్తున్నాయి. అది మీరు దాన్ని ఏ దృష్టికోణం చూస్తున్నారు? అది నిజమని నమ్ముతున్నారా, లేకపోతే వేరే పుకార్లలాగా మాట్లాడుతూ ఉన్నారా? అంటే పిఎఫ్ఐ కావచ్చు, ఎఫ్టీఐ కావచ్చు, ఇలాంటి ఏంటంటే ఫర్టిలిటీ కావచ్చు, పిఎఫ్ఐ ఇలాంటి కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎవరైతే ఉగ్రవాద సంస్థలు కొందరిని ఎంకరేజ్ చేసుకుంటా భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కమ్యూనిస్ట్ ఏరియా లాంటి, ఖమ్మం లాంటి ఏరియాలో కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మొన్న కూడా మనం చూసినాం ఇలాంటి ఇన్సిడెంట్లు. మొన్న ఏం చేసిరు, మన ఇలాంటి పోలీస్ స్టేషన్లో మొన్న ఈ విధంగా మేము మా యూనివర్సిటీలో చేస్తే కూడా మేము పోలీస్ స్టేషన్లకు అప్పగించడం జరిగింది. ఇలాంటి వారు ఇలాంటి సంఘటనలు కావచ్చు, ఇలాంటి ర్యాలీలు చెప్పడానికి తోడ్పడుతున్నారు. ఇది ముమ్మాటికి కూడా ఉగ్రవాదుల సంస్థలు కూడా దీనిలో ఒక చేతేసినట్టు ఉంది. ఎందుకంటే విశ్వవిద్యాలయాలు చూస్తున్నాం, వేరే కాడ చూస్తున్నాం, పిఎఫ్ఐ కావచ్చు, ఎఫ్టీఐ ఇలాంటి ఫర్టిలిటీ నేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇలాంటివి ఏంటి అంటే ఉగ్రవాదుల సంస్థలకు ఏవైతే సంబంధం ఉన్న సంస్థలు ఈరోజు బయటికి వచ్చి ముమ్మాటికి భారతదేశాన్ని అగౌరవపరుచుకుంటూ వేరే దేశాలకు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉగ్రవాదులకు సపోర్ట్ ఇచ్చుకుంటున్నాయి. ఈ యొక్క దాడి వెనుక కూడా మాకు కూడా అనుమానాలు రేకెత్తున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఉంటూ భారతదేశం చిన్న విద్యార్థులతో కూడా ఈరోజు భారతదేశానికి అవమానంగా మాట్లాడచ్చు, భారత్ మాతాన్ని తిట్టుకుండా మాట్లాడచ్చు, దేశ సంస్కృతిని తిట్టుకుండా మాట్లాడచ్చు. ఇలా ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే భారతదేశంలో వీళ్ళు ఉంటారు, భారతదేశంలో విద్యా సంస్థలు నెలకొల్పుతారు, భారతదేశంలో తిండి తింటారు, భారతదేశంలో ఉంటారు, భారతదేశంలో కుటుంబం ఉంటుంది, భారతదేశంలో ఆస్తులు ఉంటాయి, వీళ్ళు భారతదేశాన్ని గౌరవించరు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికైనా ఇలాంటి సంఘటన జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే ప్రైవేట్ విద్యా సంస్థలు మొన్న సేవ్ కాజా దాని మీద చేసినప్పుడు భారతదేశాన్ని కించపరచడం జరిగింది, దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని కించపరచడం జరిగింది. వీటి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న డిఓ గారిని కూడా ఏబీ బృందం కలవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైతే సైఫుల్లా అనే వ్యక్తి ఎవరైతే గురుకులాల మైనార్టీ గురుకులాల సెక్రటరీ ఉన్నాడో మత ప్రాతిపంగా ఈరోజు విద్యార్థులను ఈరోజు విభజించడం జరుగుతుంది. ఈ వ్యక్తిని వెంటనే విధుల నుండి తొలగించాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ఇలా అనేక సంఘటనలు ఈ వారం కూడా జరుగుతున్నాయి, అనేక ప్రభుత్వాల చేతిలో కూడా. కాబట్టి మేము ఒకటే జరుగుతున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా మీ యొక్క ప్రక్రియ ఉంటే రాబో రోజుల్లో ఏబీపీ పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకొని ఈ యొక్క ఏ విధంగా ఈ యొక్క మైనార్టీ సెక్రటరీని విధుల నుండి తొలగిస్తలేరని ఏదో మేము డిమాండ్ చేస్తూ మీ యొక్క ఈరోజు క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే, నమస్తే అండి. నమస్తే. ఏదైతే ఖమ్మంలో జరిగిన ర్యాలీ మరియు విద్యార్థుల ర్యాలీ, గాజాకు అనుకూలంగా చేసిన విద్యార్థి ర్యాలీ అయిపోతో పాటు ఖమ్మం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో మత బోధనలు చేసే విధంగా గురుకులాల కార్యదర్శి సైఫుల్లా కొంత లోపాయకారిగా చర్యలు తీసుకుంటున్నాడు, ఒత్తిడి చేస్తున్నాడు అనే ఆరోపణలు మేము ఖండిస్తున్నాం. దానిపైన మేము సీరియస్గానే ఉన్నాం. పాఠశాలను నెలకొల్పింది విద్యార్థుల భవితవ్యం కోసం, వారి చదువులు చెప్పడం కోసమే తప్ప ఆ చిన్న స్థాయి నుంచి, ఆ విద్యార్థి దశ నుంచి వాళ్ళకి మత బోధనలు చెప్పడానికి కాదు అని ఏబీపీ ఉద్దేశం గంటపదంగా చెప్తా ఉంది అని చెప్పి రాజు మనకు ఇక్కడ చెప్తా ఉన్నాడు. జై హింద్, భారత్ మాతాకి.